మోదీ గారు గొప్ప కార్యక్రమం మొదలు పెట్టారు. నవరాత్రుల సందర్భంగా మీరు చూస్తా ఉన్నారు. 2.0 ఏదైతే మొదలు పెట్టారో గతంలో 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ కింద అదొక ప్రోగ్రామ్ మొదలు పెట్టారు. అదేవిధంగా ఈరోజు జీఎస్టీ విషయంలో తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ అయినా అన్ని ఇన్సూరెన్స్లో 0% చేయడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ మందులైనా 0%. ఈ పప్పులు, ఉప్పులు అన్నిటికీ 18% ఏదైతే ఉందో, నిత్యావసర సరుకులు 18% ఏదైతే ఉందో 5% తీసుకురావడం చాలా గొప్పతనం. ఎందుకంటే ఏ వస్తువులు కొన్నా మీ 18% 5%. దయచేసి నేను చెప్పేది ఏంటంటే చాలా మార్కెట్లో డూప్లికేట్ వస్తూ ఉన్నాయి. వీళ్ళు మార్కెట్లో ఏం చేస్తారంటే ఒక బిల్ తీసుకోకుండా 18% ట్యాక్స్ పడతారు. మీరు విత్ బిల్ తీసుకుంటే దాని గ్యారంటీ అనేది వస్తుంది. 100% మీ బిల్ తీసుకోవాలి. అదే లారీల విషయంలో తీసుకున్నా, ట్రక్ల విషయంలో తీసుకున్నా, కార్ల విషయంలో తీసుకున్నా, మోటార్ సైకిల్ విషయంలో తీసుకున్నా ఒక్క లారీకి 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు తగ్గుతా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు నిన్న కేబినెట్ మీటింగ్ లో అందరికి గొప్ప వరం ఏమి ఇచ్చిందంటే 10,000 మంది డాక్టర్స్ కోసానికి ఆల్రెడీ కేబినెట్ మీటింగ్ శాంక్షన్ అవ్వడం. ఒక్కో డాక్టరు దానికి ఎక్స్పెండిచర్ 1,50,00,000 అవుతా ఉంది. భారతదేశం మొత్తం మీద ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఇంతమందికి ఒక డాక్టర్ ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచంతో పోటీ పడాలి. ఆ పోటీ పడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ గొప్ప కార్యక్రమం తీసుకుంది. అదేవిధంగా నౌకాయాన విషయంలో తీసుకుంటే చాలా మంది ఏంటంటే ఏదైతే నౌకలు ఉన్నాయో నౌకాయానం ఏ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి, మన మ్యానుఫ్యాక్చరింగ్ మన స్వదేశీ ఏదైతే ఉందో, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఉందో, దయచేసి మోదీ గారు ఒకటే చెప్పారు, మీరు విదేశీ వస్తువులు కొనొద్దు, స్వదేశీ వస్తువులు కొనాలి అనే రకంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో 65,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా రైల్వే విషయంలో తీసుకుంటే వందే భారత్లు కూడా చాలా మంది మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ బాంబే నుంచి అహ్మదాబాద్ వరకు 2027లో ఆల్రెడీ ఓపెన్ చేయడం జరుగుతుంది. రోడ్ల విషయంలో మీకైతే తెలుసు, మన తెలంగాణలో గతంలో 2014 కన్నా ముందు 2,200 కిలోమీటర్లు ఉన్నాయి. ఈరోజు 5,600 కిలోమీటర్లు అయింది. అదేవిధంగా కొత్త రోడ్స్ వస్తా ఉన్నాయి. ఆ రోడ్స్ మొత్తం అన్ని నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద ఈ కార్యక్రమాలు చాలా మొదలు పెట్టడం జరిగింది. మోదీ గారు ఏదైతే జీఎస్టీ మొదలు పెట్టారో ప్రతి ఒక్కరికి ఇది పండుగ వాతావరణం. అది యాక్చువల్ ఏంటంటే నవరాత్రుల గిఫ్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏమైతుందంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాకు 7,000 రూపాయలు తగ్గుతాయని అంటారు. అరే గతంలో ఒక్క ట్యాక్స్ వేస్తేనే 18% అవుతుండే. ఇప్పుడు ఆ ట్యాక్స్ 5% అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఒరిజినల్ బిల్ తీసుకుంటారు. 4 times నీకు పర్చేసింగ్ అవుతుంది. 4 times పర్చేసింగ్ అయినప్పుడు 20% వస్తుంది. 20% వచ్చినప్పుడు 18%, 20% తీసుకుంటే 2% అదనంగా వస్తుంది. ఎక్కడైనా సరే సగము రాష్ట్రానికి పోతుంది, సగం కేంద్రానికి పోతుంది. ఈ కేంద్రానికి పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే మీరు చూస్తా ఉన్నారు, గతంలో సేల్ ట్యాక్స్ విషయంలో నిజామాబాద్ లో ఒక ఆఫీసర్ 250 కోట్లు డూప్లికేట్ చాలాన్లు ఇచ్చేసి మన రాష్ట్రాన్ని ముంచిన దాఖలాలున్నాయి. మరి జీఎస్టీ వచ్చిన తర్వాత ఎంత టెక్నాలజీతో ఉపయోగిస్తారంటే ఏ రోజన్నా మీకు ₹1 లాస్ రావడం జరిగిందా? అదేవిధంగా ఎప్పుడైతే వీళ్ళు ట్యాక్స్ మీద ఆధారపడి ఉండి మాకు 7,000 రూపాయలు తగ్గుతా ఉన్నాయంటారు, దీన్ని సెస్ రూపంగా పెంచుదామని ప్రపోజల్ పెడతా ఉన్నారు. జాగ్రత్త, నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను, ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండేటట్టు మీ ప్రపోజల్ పెట్టండి. ప్రతి ఒక్కరు ఎదగాలి. బీదోళ్ళు ఎవరైతే ఉన్నారో, అతి బీదోళ్ళు దానికి అంత్యోదయం ఏదైతే ఉందో దాన్ని పైకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరి బీద వాళ్ళను పైకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే మోదీ గారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, అమెరికా మన మీద ట్యాక్స్ చేసినా కానీ మనం భయపడతలేదు. మనము వేరే దేశాలతో ఏ విధంగా సన్నిహితంగా ఉన్నారో వాళ్ళకి ఇంకా భయం చుట్టుకుంది. ఎందుకంటే 140 కోట్ల మందిలో ఏ వస్తువు వచ్చినా సరే పర్చేజింగ్ కెపాసిటీ మన దగ్గర ఎక్కువ ఉంది. నేను దయచేసి యువతకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు డ్రగ్స్ కు ఏదైతే ఉందో డ్రగ్స్ కు అలవాటు పడకుండా మీ మీదే ఆధారపడి దేశం ఉన్నది. ప్రపంచంతోనే మొట్టమొదటిగా ఎక్కడ ఉందంటే మన రాష్ట్రంలో, మన దేశం యువత మీద ఆధారపడి ఉన్నది. మీరు సక్రమంగా దృష్టిలో పోవాలి, ఒక రూట్లో పోవాలి, చక్కగా రూట్లో పోయి దాన్ని భారతదేశాన్ని మోదీ గారు ఏ విధంగా అయితే కంకణం కట్టుకుని ఇంత వయసు వచ్చినా గానీ 18 గంటలు పనిచేసుకుని భారతదేశం కోసానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు.
దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. మీరందరూ చాలా కష్టపడి పైకి రావాలి, మన దేశాన్ని ముందు తీసుకుపోవాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై.